యా హాయ్ గైస్ ఒక 2 minutes వెయిట్ చేద్దాం ఎవరైనా జాయిన్ అవుతారేమో. Yeah, hi. Today we are going to the build a password change feature for login customers. This is ensures only users with the valid session can update their password. Okay. Okay. I will share the screen firstly. This ఇక్కడ మనం ఫస్ట్ ఒకసారి లాగిన్ అవుదాం మన డీటెయిల్స్ తో. ఓకే. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత హోమ్ ప్రొఫైల్ లాగౌట్ అనే ఆప్షన్స్ పెట్టాం. సో ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తేనే మనకు అప్డేట్ డిలీట్ ఆప్షన్ కూడా వచ్చింది. సో సేమ్ యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి పెట్టేసుకొని ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేసి కరెక్ట్గా ఇస్తే న్యూ పాస్వర్డ్ మనకి ఏదైతే కావాలో చేంజ్ చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ అయితే ఎస్క్యూఎల్ యోగ ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుందాం. ఇది మన డేటాబేస్ నేమ్. ఇందులో మన టేబుల్స్ నేమ్ వచ్చేసి కస్టమర్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ కార్తిక్ అనే దాంతో లాగిన్ అయ్యా. ఓకే. 1 2 3 4 5 పాస్వర్డ్. సో ఇప్పుడు ఇక్కడ వ్యూస్ లో లాజిక్ రాసుకుంది. చేంజ్ పాస్వర్డ్ చేసుకోవాలి కదా.
ఓకే, ఇక్కడ డెఫ్ ఫంక్షన్ నేమ్ కస్టమర్ ఈజ్ లాగిన్ అని చెప్పేసి తీసుకున్న తర్వాత ఇఫ్ రిక్వెస్ట్ డాట్ సెషన్ కంటైన్స్ సెషన్లో ఒక సెక్షన్లో ఖచ్చితంగా ఈమెయిల్ ఉంటే ఏదో ఒక ఈమెయిల్ ఉంటే ట్రూ అవ్వాలి, లేదు అంటే ఫాల్స్ అవ్వాలని చెప్పేసి రాసుకున్నాం. సో నెక్స్ట్
ఓకే, ఇక్కడ డెఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నా, కస్టమర్ చేంజ్ పాస్వర్డ్. తర్వాత ఈమెయిల్ ఈక్వల్స్ రిక్వెస్ట్ డాట్ సెషన్ గెట్ ఈమెయిల్, సెషన్లో ఉన్న ఈమెయిల్ గెట్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఇఫ్ నాట్ ఈమెయిల్, సెషన్లో ఈమెయిల్ లేదు అంటే, ఈ ఈమెయిల్ లేదు అంటే కస్టమర్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోవాలి, డైరెక్ట్గా లాగిన్ అవ్వకూడదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇఫ్ ఇఫ్ కస్టమర్ అండర్ స్కోర్ ఈజ్ లాగిన్ అంటే ఇక్కడ రాసుకున్నాగా, ఇది ఒక ఈమెయిల్ సెషన్లో ఈమెయిల్ ఉంటేనే ట్రూ అని చెప్పేసి. సో ఇది ఉంటే అప్పుడు లోపలికి రావాలి. లోపలికి వచ్చి ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్, మనం పోస్ట్ చేస్తున్నాం కదా న్యూ పాస్వర్డ్. సో పోస్ట్ ఫస్ట్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ పోస్ట్ డాట్ గెట్ పాస్వర్డ్ అంటే మనం ఏదైతే పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నామో ఆ పాస్వర్డ్ అనేది పోస్టే మళ్ళీ మనం గెట్ చేసుకుంటున్నాం. మనం ఇచ్చే ఓల్డ్ పాస్వర్డ్, పాస్వర్డ్ మీన్స్ ఓల్డ్ పాస్వర్డ్. ఓకే, న్యూ పాస్వర్డ్ కూడా సేమ్ పోస్ట్ చేసినది మళ్ళీ గెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ రెండు సేమ్ ఇచ్చామంటే మనకి ఇంకొక నెక్స్ట్ పేజ్కి వెళ్ళకూడదు. మెసేజ్ ఏమని రావాలి, యువర్ ఓల్డ్ పాస్వర్డ్ అని న్యూ పాస్వర్డ్ ఆర్ సేమ్ అని చెప్పేసి మెసేజ్ రావాలి, వచ్చి ఈ పేజ్లో ఉండిపోవాలి. సో తర్వాత ట్రై ఒక యూజర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని కస్టమర్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈ సెషన్లో ఉన్న ఈమెయిల్, టేబుల్లో ఉన్న ఈమెయిల్, సెషన్లో ఉన్న ఈమెయిల్ తెచ్చుకున్నా, దానికి పర్టికులర్గా మ్యాచ్ అయిన పాస్వర్డ్, ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్, ఈ రెండు మ్యాచ్ అయినట్టు తెచ్చుకున్న తర్వాత యూజర్ డాట్ పాస్వర్డ్ అంటే ఈ యొక్క పాస్వర్డ్ ఉంది కదా, యూజర్ డాట్ పాస్వర్డ్, ఈ యొక్క పాస్వర్డ్ వచ్చేసి న్యూ పాస్వర్డ్ లేదు, ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, ఈ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ నుంచి వెళ్ళిపోయి యూజర్ డాట్ సేవ్ అయిన తర్వాత మెసేజ్ సక్సెస్ అని చెప్పేసి సక్సెస్ఫుల్లీ పాస్వర్డ్ చేంజ్ అని చేంజ్ ఇచ్చి రీడైరెక్ట్ లాగిన్ పేజ్కి ఇచ్చేసిన, లాగౌట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఇక్కడ లాగిన్ అని రాసుకున్నాను. ఒక్క సెకండ్, ఇక్కడ మనం కస్టమర్ లాగిన్ అని రాసుకోలేదు, ఓన్లీ లాగిన్ అని చెప్పేసి రాసుకున్నాం కదా. సో లాగిన్కి పంపించేస్తున్నాం. సక్సెస్ అయిన తర్వాత పాస్వర్డ్ లాగిన్ పంపించేస్తున్నాం. ఎక్సెప్ట్ కస్టమర్ లేదు అంటే, ఈ కస్టమర్ ఆబ్జెక్ట్స్లో ఈమెయిల్ కానీ పాస్వర్డ్ లేదు అంటే ఇన్వాలిడ్ ఓల్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి మెసేజ్ ఇచ్చాను. ఇది కస్టమర్ చేంజ్ పాస్వర్డ్లో అదే పేజ్లో ఉండి చూపిస్తుంది. దెన్ నెక్స్ట్ కస్టమర్ చేంజ్ పాస్వర్డ్, ఇది ఫస్ట్ ఓపెన్ అయిన పేజ్. ఇఫ్ ఎల్స్, ఇక్కడ మెయిల్ లేదు అంటే, ట్రూ కాలేదు అంటే ఫాల్స్ లేక వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు లాగిన్ పేజ్లో ఉండిపోతుంది. సో ఇక్కడ వ్యూస్ రాసుకున్నాం కదా, యూఆర్ఎల్స్ కంపల్సరీ రాస్తాం. ఇక్కడ చూడండి, ప్రతి వ్యూస్ లో ప్రతి ఫంక్షన్ కి యూఆర్ఎల్ రాస్తామన్నా కదా, కానీ దీనికి రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ రాసిన ఫంక్షన్ ని మనం ఇక్కడే రీయూజ్ చేసుకుంటాం. సో అది రాయాల్సిన అవసరం లేదు. ఈ ఫంక్షన్ ఒకటి యూఆర్ఎల్స్ రాసుకుంటాం.
దెన్ నెక్స్ట్ కస్టమర్ చేంజ్ పాస్వర్డ్ అనేది మనకి టెంప్లెట్ కావాలి కదా. సో ఇక్కడ టెంప్లెట్స్లో కస్టమర్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఆఫ్టర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఫామ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కస్టమర్ ఎడిట్ ఫామ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సినట్లు ఎడిట్ చేసుకుంటాం. కస్టమర్ హెడర్లో ఉంది, లోపల లాగిన్ అయిన తర్వాత కస్టమర్ హెడర్ ఓకే, ఇక్కడ కస్టమర్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి పెడదాం. కస్టమర్ చేంజ్ పాస్వర్డ్ అని పెట్టేసినాను ఇక్కడ. ఇక్కడ యాక్సిడెంట్లో అవసరం, ఇక్కడ యాక్షన్లో అవసరం లేదేమి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఇది కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది ఏది, ఓల్డ్ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ అంతే కదా. సో ఓల్డ్ పాస్వర్డ్ అని ఇస్తున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ న్యూ పాస్వర్డ్. ఓకే, ఈ టూ మాత్రమే కావాల్సింది, ఇంకా ఈ ఫీల్డ్స్ అన్నీ అవసరం లేదు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్లో టైప్ ఈక్వల్ టు సేమ్ టెక్స్ట్ తీసుకుంటాం, లేదంటే టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ తీసుకోవచ్చు. పాస్వర్డ్ అంటే అది డాట్స్ టైప్లో ఉంటుంది మనకి. సో ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్కి ఏమని తీసుకున్నాం, ఇక్కడ నార్మల్గా పాస్వర్డ్ అని చెప్పేసి తీసుకున్నాం. సో మనం ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు కూడా ఓల్డ్ పాస్వర్డ్కి పాస్వర్డ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ వాల్యూ అనేది అవసరం లేదు, రీడ్ అనేది అవసరం లేదు, రిక్వైర్డ్ పెట్టేసుకుంటాం అంతే. ఓకే, ఓల్డ్ పాస్వర్డ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ న్యూ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్కి ఏమని తీసుకున్నాం, న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి తీసుకున్నాం. టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా పాస్వర్డ్ ఫార్మాట్ అయినా పెట్టుకోవచ్చు.
ఓకే, పిక్ చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా కూడా మనం యాక్షన్ ఏం జరిగినా కూడా మెసేజ్ రావాలని చెప్పేసి మెసేజెస్ లో పాస్ చేసుకొని రీడైరెక్ట్ పాస్ చేసుకున్నాము. సో ఆ మెసేజ్ ని పాస్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటామంటే టెంప్లెట్ లో వచ్చేసి మనం సపోజ్ ఇక్కడ ఫామ్ ఉందా, ఇక్కడ ఫామ్ పైన కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్ ఓపెన్, ఇఫ్ మెసేజెస్ ఉంటే, ఏవైనా మెసేజెస్ ఉంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్, పర్సెంటేజ్ ఓపెన్, ఫర్ ఎన్ని మెసేజెస్ ఉంటే అన్ని మెసేజెస్, మెసేజ్ ఇన్ మెసేజెస్ ఒక స్టైల్ రాసుకున్నాం, పారాగ్రాఫ్ పెట్టేసుకొని స్టైల్ ఈక్వల్స్ టు కలర్ రెడ్ ఇచ్చారు, రెడ్. ఇక్కడ డబల్ కర్లీ బ్రాకెట్లు మెసేజ్ అని ఇస్తాం. ఇక్కడ ఎన్ని మెసేజెస్ ఉంటే అన్ని మెసేజెస్ ఒక మెసేజ్ లో పంపిస్తాం కదా, ఈ మెసేజ్ ని ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో ఇచ్చుకుంటాం. ఓకే, అయిపోయిన తర్వాత ఫర్ లూప్ అయిపోయింది కాబట్టి ఫర్ లూప్ క్లోజ్ చేస్తాం. ఫస్ట్ ఎండ్ ఫర్, దెన్ నెక్స్ట్ ఎండ్ ఇఫ్. ఇక్కడికి అయిపోయింది. సో ఇప్పుడు మనం కస్టమర్ హెడర్ లో మనకి లింక్ రావాలి కదా, ఆ లింక్ కస్టమర్ హెడర్ లో పెడదాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చైన్ పాస్వర్డ్ ఇద్దాం. చైన్ పాస్వర్డ్ అని పెట్టచ్చు ఇక్కడ. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. చైన్ పాస్వర్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు చైన్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినాం అనుకో, ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అడిగింది. సపోజ్ ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి నేను ఏబిసిడి అని ఇస్తున్నా, న్యూ పాస్వర్డ్ కూడా ఏబిసిడి అని ఇస్తున్నా. సేమ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మనకి మెసేజ్ ఏం రావాలి, యువర్ ఓల్డ్ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ ఆర్ సేమ్ అని చెప్పేసి రావాలి. సో నెక్స్ట్ ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి 2 3 4 5 ఇస్తున్నా, న్యూ పాస్వర్డ్ 1 2 3 4. ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 4 కదా, 2 3 4 5 ఇచ్చా కాబట్టి ఇన్వాలిడ్ ఓల్డ్ పాస్వర్డ్ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 4 5 ఇచ్చా, న్యూ పాస్వర్డ్ 2 3 4 5 6 ఇచ్చా. ఇక్కడ డేటాబేస్ లో కూడా చూడండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, కార్తిక్ లాగిన్ అయినాను, కార్తిక్@gmail.com కి పాస్వర్డ్ 1 2 3 4 5 అని ఉంది. సో ఇప్పుడు అప్డేట్ చేద్దాం, చేంజ్ పాస్వర్డ్ చేద్దాం. లాగిన్ పేజ్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ మెసేజ్ మనం కస్టమర్ లాగిన్ లో మెసేజ్ పెట్టలేదు కదా, సో అందుకోసం రాలేదు. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మారిపోయింది 2 3 4 5 6. ఇప్పుడు మన నేమ్ సపోజ్, సారీ, ఇప్పుడు సపోజ్ మనం మళ్ళీ లాగిన్ అవ్వాలంటే
సేమ్ ఈ డీటెయిల్స్ ఇచ్చామంటే లాగిన్ అవ్వదు. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ డస్ నాట్ మ్యాచ్ అని వచ్చింది. సో మనకు పాస్వర్డ్ చేంజ్ అయింది కదా. సో 23456 అని ఇస్తాం. 23456 ఇప్పుడు లాగిన్ అయింది. ఓకే, దిస్ ఈస్ ద చేంజ్ పాస్వర్డ్. ఒకసారి యూస్ చెక్ చూడండి 2 minutes.
ఓకే. సో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. So here it checks if the user is logged in by verifying if the session is contains the key email, okay, and returns the true if logged. If otherwise it else we returns the false. And then next here we can take the function name customer change password. This view handles password change by the only login customers. Okay. And this line it fetches the email from the session. If the session has expired or the user is not logged in, it redirect to the login page. And this one it uses the helper function to verify the session login. Only allows password change if the user is logged. And this one it gets the old and new password inputs from the form. And this one it prevents the user from the settings in the same password again. And here in this line, here it checks the if the provided old password is correct for the login email. Then next here we if old password matches, if save the new password and redirects to the login page. If old password is wrong, it shows the error if the old password is incorrect, like invalid old password. And this one it displays the password change from the login user. And then next you can write the HTML page like this one. Okay. So today we learn the how to check if the user is logged and gets login in the email session and ensures the new password it does not equals to old password and validates the old password and update the new password and show feedback to the user to messages. Is there any doubts? Okay, no doubts.